ప్రసాద్ రెడ్డి గారు మీరు అడిగినవన్నీ స్క్రిప్ట్ మీరు కూడా నాలాగే రాసుకుంటారా? అయితే పర్లేదు. చాలా వస్తుంది, ఆయన వెళ్ళిపోతున్నారు, కొంచెంసేపు కూర్చోవచ్చు అని మీరు మొబైల్ తీసేసరికి. నా పేరు క్రాంతి ప్రియం, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను. సుహాస్ బ్రోకి హ్యాట్రిక్ తర్వాత నెక్స్ట్ సినిమా ఇది. సేమ్ లైక్ నాకు కూడా ఏజెంట్ సాయి శ్రీనివాసరావుగా కలర్ ఫోటో మసదా. ఆఫ్టర్ దట్ సేమ్ ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్లో పనిచేసిన మా అసిస్టెంట్ రాము, పద్మ, రాజు, రామ్, రెడ్డి సాబ్, ఇంద్రాని, కలీం, మహేష్, ఇంకా అందరికీ థ్యాంక్స్. డైరెక్షన్ టీంకు, డిఓపి చందు గారు అండ్ టీమ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్వర్డ్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అర్జున్ అండ్ ప్రొడ్యూసర్స్ మణి బ్రో, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. ముందు ఒక వామప్ ఉంది కదా, సెటప్ ముందు వామప్. ఓకే. తాయి తందయ్య వనంగి అందరికీ నమస్కారం అండి. ఒక మంచి సినిమాలో వచ్చేదానికి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ మనం ఏం అడిగితే ఇచ్చారు, ఎందుకంటే ఆ ప్రసన్న వదనం ఆయనకి చాలా ఇష్టపడి చేసిన సినిమా. థ్యాంక్ యూ. సుహాస్ బ్రో, అక్కడ రిషబ్ శెట్టితో స్టార్ట్ చేశాను కెరియర్, ఇక్కడ సుహాస్ బ్రోతో స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ లక్కీ. చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఎప్పుడూ ఒక సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్తారు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. ఏంజల్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. మన టీం ఎండ్రీ, వివేక్, ప్రసాద్, సతీష్, కృష్ణ అందరికీ థ్యాంక్ యూ. డైరెక్షన్ టీం, ప్రొడ్యూసర్ టీం, ఐపీ ఎడ్వర్డ్ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నా నన్బా సార్, అవసరం సింగ్ సార్, థ్యాంక్ యూ సార్. నన్బా అర్జున్, మీ గురించి చెప్పాలంటే నా గురించి చెప్పినట్టే. మీ డైరెక్టర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి. అంత అలాంటి క్యారెక్టర్, చాలా సెన్సిటివ్. థ్యాంక్ యూ నన్బా, ఇంకా చాలా వెళ్ళాలి, కలిసి వెళ్తాం. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ప్రసన్న వదనం ఒక మంచి సినిమా, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది కరెక్షన్ ఏదో ఉండే అనుకుంటే ఎవరి ఫేసెస్ అయినా ఉన్నాయి ఇందులో ఈ టీం నుంచి? వీళ్ళు ఎదురుగా వచ్చిన ఇగ్నోర్ చేసి వెళ్ళిపోదాం ఇలా తల తిప్పుకొని. ఇప్పుడు నాకు ఎవరి ఫేస్ కనపడలేదు, కనపడితే నేను మీరు ఎవరిది కనపడట్లేదు? ఎవరు కనపడలేదు. ఓ, దాని రీజన్ ఏంటంటే మా లైట్ల వల్ల ఎవరు కనపడరు నాకు కూడా అప్పుడప్పుడు. అంతే అంటారా? స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుడికి మొదటిగా నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ శ్రీనివాస్ అవసరాల గారు, కార్తీక్ గారు, తర్వాత ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ సినిమా ప్రసన్న వదనంకి చెప్పడానికి ఒక్క నిమిషం ముందు ఏంటి అంటే, నేను ఒక 6 months US వెళ్ళానండి పాప దగ్గరికి. చాలా సినిమాలు వచ్చాయి కానీ చేయలేకపోయాను ఆ టైంలో. ఇంకా మర్చిపోయారేమో జనాలు అనుకుని ఇండియాకి రాగానే ఫస్ట్ కాల్ ఈ సినిమా నాకు వచ్చింది. క్యారెక్టర్ చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. దీనికి పనిచేసిన కో డైరెక్టర్ రామారావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని గుర్తు చేసిన మొదటి వ్యక్తి ఆయన. అది చాలా చాలా సంతోషం అనిపించింది. స్క్రిప్ట్
క్యారెక్టర్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓ ఇలా కూడా మొహాలు మర్చిపోయే స్క్రిప్ట్ కూడా ఉంటుందా అని. ఎవరు హీరో గారు అంటే సుహాస్ గారు పేరు చెప్పారు. ఇంకేముంది, తిరుగులేదు, స్క్రిప్ట్ అదిరిపోయింది. అంటే కొత్త ప్రయత్నాలు చేయటంలో ఈ మధ్యకాలంలో సుహాస్ గారు అన్ని సినిమాల్లోని అన్నిట్లోని ముందుంటారు. సో ఆయన ప్రతి సినిమా కూడా సక్సెస్ఫుల్, అవార్డులు, విన్నింగ్లు అన్నీ ఉన్నాయి. ఇంక ఇలాంటి సినిమాతో నేను మళ్ళీ రీఎంట్రీ 6 months తర్వాత నేను చేస్తున్నాను అంటే చాలా సంతోషం అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మణిగారు కానీ ప్రసాద్ గారు కానీ సెట్లో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకున్నారు, చాలా కూడా హాస్పిటాలిటీ ఇచ్చారు. అండ్ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మీట్ అయినప్పుడు సుహాస్ గారు అసలు అంటే నేను అంతకుముందు ఎప్పుడు పని చేయలేదు, ఎలా మాట్లాడతారో అని అనుకున్నాను. కానీ నేను అసలు ఆయన హీరోలాగా కానీ ఏమాత్రం కూడా బిహేవ్ చేయలే. నెక్స్ట్ డోర్ బాయ్ లాగా నాతో ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉన్న పర్సన్ లాగా చాలా కలివిడిగా చక్కగా కూర్చొని కబుర్లు చెప్తూ, ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు అసలు సెట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా మా హీరోయిన్ అంటే నా కూతురు, చెప్పక్కర్లేదు, వెరీ స్వీట్ గర్ల్ అండి. అసలు హీరోయిన్స్లో ఈ మధ్యకాలంలో నేను చూసిన అమ్మాయి అంత డౌన్ టు ఎర్త్ నేను ఎవరిని చూడలేదు. ఎందుకంటే సెట్లో డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయడంలో చాలా ముందుంటుంది అమ్మాయి హీరో తర్వాత. చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకనొక టైంలో రెయిన్లో వ్యానిటీ వరకు వెళ్ళి మాకు డ్రెస్ చేంజ్కి టైం లేకపోయినప్పుడు వేరే ఆర్టిస్ట్ని పంపించాలంటే 2 minutesలో రెస్ట్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేంత మంచి కంఫర్టబిలిటీ ప్రొడ్యూసర్స్కి ఇచ్చింది ఆ అమ్మాయి. ఇంకా మా డైరెక్టర్ గారు అయితే వెరీ స్వీట్ అండి. ఆయన అసలు కమెంట్ చేయరు, నాకు ఇది కావాలి మేడం అంటారు, కానీ అది ఇచ్చేదాకా మాత్రం వదలరు. అది ఏమనుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ దొరికే వరకు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మా డిఓపి చందు గారు కూడా సేమ్ థింగ్. వాళ్ళిద్దరూ నాకు అనుకుంటాను 2 souls లా కనిపిస్తారు కానీ 1 soul అని నా ఫీలింగ్ అంతే. సో ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీథింగ్ అందరూ కూడా చాలా సంతోషంగా పనిచేశారండి. అదే ఫస్ట్ మెట్టు సినిమా సక్సెస్ అవ్వడానికి అని. అది నాకు చాలా చాలా సంతోషమైన విషయం. ఇంకా నా పాత్రకు వచ్చేసరికల్లా ఏంటి అంటే మొహమే గుర్తుపట్టలేని అల్లుడిని ఇంటికి తీసుకొస్తాను కూతురు అంటే పడే తల్లి బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ పెయిన్ ఈ సినిమా అంతా నేను భరించాను. అది మీ సినిమా చూసాక మీకే అర్థమవుతుంది, ఇంతకన్నా నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్షన్ డీప్ తర్వాత ఇందులో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ, మా ఎడ్వర్డ్ గారు అందరితో చిరునవ్వులు, తిట్టినా కొట్టినా నవ్వుతూ పలకరిస్తారు ఆయన. సో ఇందులో పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ క్రూ మెంబర్స్ అండ్ ఆర్టిస్టులకు అందరికీ కూడా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఈ ప్రొడ్యూసర్స్కి మంచి సక్సెస్గా నిలిపి మరొక మంచి సినిమాలు చేయడానికి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్ట్లందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ మణికంఠ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో నేను ఒక మంచి పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అవుతున్నాను. మణికంఠ గారి మూవీలో నేను ఇది 2nd మూవీ చేయడం. ఫస్ట్ మూవీ చేశాము, 2nd మూవీలో కలిసాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మణి సార్. అలాగే సుహాస్ గారు, ఫస్ట్ టైం నేను మీతో వర్క్ చేయడం. మేడం చెప్పినట్టు నేను కూడా అనుకున్నాను, చాలా హిట్స్ ఇచ్చారు, ఫ్రీగా మాట్లాడతారో లేదో అని ఒకటి ఉండే నాకు. బట్ ఫస్ట్ డే షాట్లో చూడగానే చాలా క్లోజ్గా, చాలా మూవీస్ కలిసి చేసిన ఆప్యాయంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ టైం చేస్తున్నానే ఫీల్ నాకు రాలేదు మీతోని. చాలా క్లోజ్గా మాట్లాడారు, మంచిగా పలకరించారు. లేదు ఇలా చేద్దాం అలా చేద్దామని మార్చి మాట్లాడుకోవడము, దాని గురించి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అలాగే హీరోయిన్స్ ఇద్దరు కూడా అసలు సచ్ స్వీట్ ఆఫ్ యూ, ఇద్దరు చాలా క్యూట్ అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్తో అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అక్కడున్న ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్గా వర్క్ చేస్తారు. డైరెక్టర్ గారు మీరైతే కుక్లండి, మీరు ఒక్కసారి కూడా సెట్లో
బిజీగా అనిపించడం, అరవడం నేనైతే చూడలే. చాలా కూల్గా అలా వర్క్ అయిపోయింది. చాలా కూల్ డైరెక్టర్. నేను ఏదైనా ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే సార్ కదే ఇస్తాను ఫస్ట్. థ్యాంక్ యూ సో. అండ్ ఎడ్వర్డ్ గారు, రామాయణంకి హనుమంతుడు ఎలాగో అలా అనమాట నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పనిచేసినటువంటి టీమ్ అండ్ క్రూ ఎవరి గురించి అయినా మర్చిపోయి ఉంటే, నా కో ఆర్టిస్ట్ ప్రసన్న గారు నాకు కనిపించట్లేదు. థ్యాంక్ యూ అండి. మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఓపికగా, మేమేదైనా ఇబ్బంది పెట్టినా ఇబ్బంది కనబడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానండి బేబీ మూవీతో. మరి ఒకసారి అది మేము చేస్తున్న మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవ్ హరి సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను అనుకుంటా. సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా నేమ్ కుశాలిని. నేను సుహాస్ గారితో ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. సో అతనితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ యూజువల్ నేను అప్పుడు ఎలా ఎంజాయ్ చేశానో అతనితో వర్క్ ఇప్పుడు కూడా అలానే ఉంది. అండ్ మోరోవర్ నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. మణికంఠ గారు మీరు కూడా. అండ్ హీరోయిన్స్ ఇద్దరు, థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. సో మిగతా ఆర్టిస్ట్ అందరికీ కూడా నైస్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. పర్లేదు పర్లేదు, కవర్ చేద్దాం కదా మనం నెక్స్ట్. ఇంకా మధుమణి గారు చెప్పినట్టు కొట్టినా తిట్టినా భరించారు అతను పాపం. అండ్ అర్జున్ గారు, ఐఎమ్ సారీ అండి, నేను కంగారులో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు, మీరు నన్ను చాలా అందంగా చూపించారండి. ఎక్కడున్నారో నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ. అవసరాలు శ్రీనివాస్ గారు నమస్తే సార్. ప్రసన్న బెజవాడి గారు నమస్తే. కార్తీక్ దండి గారు నమస్తే. సుహాస్ గారికి ఇది నాది రెండో మూవీ. అంబాజీపేట రాశాను మొన్న లేటెస్ట్గా, పెద్ద హిట్ చేశారు. అలాగే ఈ సినిమాకి కూడా పోపో అనే సాంగ్ రాశాను. ఈ పాటను కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. విజయబుల్గా నేను బేబీలో ఐదు పాటలు రాసే అవకాశం దొరికింది నాకు. అన్ని పెద్ద బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఈ సినిమాలో కూడా పోపోకి చాలా మంచి ట్యూన్ ఇచ్చి మంచి లిరిక్స్ రాయిపించాడు. థ్యాంక్స్ డార్లింగ్. మా గౌరవ హరి గారు నాకు చాలా ఇష్టమైన మనిషి. హనుమాన్ పెద్ద హిట్ కొట్టాడు ఆయన. ఇంకా చాలా హిట్స్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే మణికంఠ గారు, థ్యాంక్స్ సార్, మంచి అవకాశం ఇచ్చారు. ఎడ్వర్డ్ గారు, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. 2 లైన్లు పాడేసి, మాటలు పెద్దగా రావు కాబట్టి పాటలతో ముగిస్తాను. దూరమ్మా వెళ్ళిపో, దూరంగాను వెళ్ళిపో, మనసుల మధ్యకి రాకు వెళ్ళిపో. మౌనమా వెళ్ళిపో, మౌనంగాను వెళ్ళిపో, మాటల మధ్యలో దూరకెళ్ళిపో. థ్యాంక్ యూ ఆల్. సుహాస్ గారితో మాది సెకండ్ జర్నీ. కలర్ ఫోటోతో స్టార్ట్ అయింది, సూపర్ హిట్ కొట్టాము. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిటే. అలాగే మా తమ్ముడు మన మణిగారితో చిత్త మహారాణి చేసాము. ఇది సెకండ్ మూవీ అతనితో మాకు. విజయ్ గారు, మేడం అన్నట్టు మీ జర్నీ నడిచింది. ఇంకా స్టార్టింగ్ అప్పుడు ఇంకా టోటల్ ఇయర్ అంతా కూడా మీదే ఉంటుంది. టోటల్ సాంగ్స్ 2 సాంగ్స్ అనే కానీ పెద్ద వాల్యుబుల్ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఆల్మోస్ట్ రిలీజ్ అయినాయి, ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. చాలా హిట్ సాంగ్స్ అవి కూడా. సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ అండి. అందరికీ, ముఖ్యంగా వేదిక ముందర ఉన్న పెద్దల వాళ్ళకి, హీరో సుహాస్కి, హీరోయిన్లకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను షార్ట్ ఫిల్మ్స్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ పరిచయం సుహాస్ తోటి. ఆవేళ తను ఎలా ఉన్నాడో నాకు ఇవాళకి తను అంతే సింపుల్గా, అంతే ఫ్రెండ్లీగా అందరితోటి చాలా సరదాగా ఉంటాడు.
ఏజెంట్ ఆత్రేయలో మేము తను ఏజెంట్ బాబీ క్యారెక్టర్ చేశారు. నాకు ఆ లాస్ట్ సీన్లో మేము యాక్ట్ చేసినప్పుడు తను ఉంటుంది అనమాట. నేను ఫోటో జాయిన్ వచ్చా అని అడుగుతారు. నాకు చాలా ఇష్టమైన సన్నివేశం అది, చాలా బాగుంటుంది. తను న్యాచురల్ యాక్టర్ బేసిక్గా. నేను చాలా దాని తోడు ఏంటంటే సుహాస్లో నేను గమనించిన ఒక మేజర్ క్వాలిటీ, చాలా తన్ని ఒక నటుడిగా ఆవిష్కరించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి కొత్తగా కష్టపడుతూ ఉంటాడు. ఒక కసి పట్టుదల ఉంది. ఆ పట్టుదలతోటి అతని కృషితోటి మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలడని నాకు గ్యారంటీగా నమ్ముతున్నాను నేను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో గుండు గీయించుకునే కార్యక్రమం కానీ జనరల్గా హీరోలు ఎవరు అలాంటి సీన్లు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఆ పాత్ర, నమ్మిన పాత్ర కోసం, నమ్మిన కథ కోసం ఎలాంటి దానికైనా రెడీ అయ్యి కష్టపడే మనస్తత్వం అన్నది వ్యక్తిత్వం. సో సుహాస్తో సినిమా అని నాకు రామారావు గారు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు పాత్ర ఏంటి, లెంగ్త్ ఏంటి ఏమీ అడగకుండా నేను తనతో చేయడం చాలా కాలం చేసి మళ్ళీ చేయాలి అని ఇమీడియట్గా ఒప్పుకున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద డెసిషన్ టిల్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ విజయ్ గారికి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో ఈ వర్క్ చేయించుకున్న అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ గారు ఎప్పుడు కాల్ చేసినా తప్పకుండా ఆన్సర్ చేస్తుంటారు, సాయి గారు కానీ, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ మరొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితీష్ గారిని కూడా. ఇప్పుడు చెప్పండి ఎడ్వర్డ్ గారు, మీ కష్టాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది. లేను, బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సుహాస్ బ్రో ఎప్పటి నుంచో పరిచయం అనమాట. సో ఎప్పుడు ఏ ఇంట్లో కలిసినా కానీ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అనమాట, బ్రో ఏంటి బ్రో ఎలా యాక్ట్ చేస్తారు అలాగా, ఏంటి ఆ హోంవర్క్ ఏంటి అని చెప్పి. అంటే మీకు గుర్తుంటే ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగేవాడిని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఒక ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది టు వర్క్ విత్ సుహాస్ బ్రో అని చెప్పేసి. సో లక్కీగా ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట, అంటే షార్ట్కి ముందు చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు, అసలు బిందాస్. షార్ట్ అవ్వగానే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అది ఏంటో అర్థం కాదు అసలు. అప్పుడు రియలైజ్ అయ్యా, ఓహో అది బాండ్ టాలెంట్, అది ఈజ్ ఎ మజిషియన్. సో అంటే చాలా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో దేర్ సమ్ మ్యాజిక్ దట్ గోస్ ఇన్ టు ది షార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సుహాస్ బ్రో. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ పాయల్ అండ్ రాశి. సో వీళ్ళు నేను ఓటీటీకి పనిచేస్తున్నప్పుడు ఇద్దరితో ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశాను. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా నేను అడిగాను అనమాట ఇట్లా రోల్స్ ఏంటంటే దే జస్ట్ కేమ్ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ దెన్ థ్యాంక్ యూ అర్జున్ బ్రో, వాళ్ళు ఇదని కాజ్ చేసినందుకు. అండ్ ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే నా టీమ్, యునో రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ గై, రైట్ ఫ్రమ్ ద యూనిట్ గై, ఆల్ ద లైట్ మెన్, ఆల్ ది ఆపరేటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ నాకు కంప్లీట్ సపోర్ట్ చేశారు. యూనో బీ ఇట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, అందరూ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్నపూర్ణ వాళ్ళు కానీ ఎవ్రీబడి ఆ సపోర్టెడ్ మీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇంకెవరు, విజయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎన్ని కాల్స్ చేసినా, మిడ్ నైట్ కాల్స్ చేసినా కానీ మీరు ఓపిక్గా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. May 3rd మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. సో మై జర్నీ విత్ మణికంఠ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2015 అండ్ అప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మణి బ్రో విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. రెడ్డి గారు కూడా 2017 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది రెడ్డి ప్రసాద్తోని. బ్రో విల్ కంటిన్యూ లాంగ్.
అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం. ఈ ఫిలిం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో కూడా తన పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం మనకు దక్కుతుంది. మామూలుగా అయితే ఆయన సోలో ఎంట్రీ ఇక్కడ అనుకున్నామండి. కాకపోతే ఆయన నాకు మైక్ ఇవ్వద్దు, నన్ను మాట్లాడించొద్దు అంటూ ఉంటారు కాబట్టి ఒక జతగా పిలిచాను. ఇద్దరు కలిసి బాగుంటుంది. ఒక విలనిజం చూపించే ఆయన అండ్ ఆ విలనిజాన్ని హైలైట్ చేస్తూ సో హిట్లు సూపర్ హిట్లు అందుకుంటూ సూపర్ సక్సెస్ఫుల్ ట్యూన్స్ని మనందరికీ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ బుల్గాన్ ఆన్ ది స్టేజ్. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ నితిన్. హాయ్ అండి. వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్స్, వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అర్జున్, టు టాక్ అబౌట్ అర్జున్ ఫస్ట్. ఫస్ట్ ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైంది టైటిల్ అండి, ప్రసన్నవదనం అనే టైటిల్. సో అట్రాక్టివ్ టైటిల్. కంగ్రాట్స్ టు అర్జున్ ఫర్ గెటింగ్ దట్ టైటిల్. అండ్ కాన్సెప్ట్ అండి, ఫేస్ బ్లైండ్నెస్ మీద నాకు తెలిసి ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ రాలేదు. సో ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు థియేటర్లో కూడా ఒక నెయిల్ బైటింగ్ ఫినిష్ అండ్ త్రూ అవుట్ మీకు చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఇట్స్ అ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఎవరైనా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటే మీరు వెళ్ళి చూడండి, చాలా చాలా మంచి సినిమా. కమింగ్ టు సుహాస్ బ్రో, నాకు సెకండ్ మూవీ. సుహాస్ బ్రో ఒక సుహాస్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అని ఒక స్కూల్ ఉంటే ఐల్ బీ ఎ స్టూడెంట్ ఇన్ దట్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. ద వే యూ అప్రోచ్ ఎ క్యారెక్టర్, ద వే యూ అప్రోచ్ ఎ సీన్, ద వే యూ బిహేవ్ ఇన్ ద సెట్, ద వే యూ టాక్ టు పీపుల్, everything is such an inspiration. So thank you for that. Beautiful ladies, Rashi and Payal. రాశితోనే నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉండింది. వీ ఎంజాయిడ్ వర్కింగ్ టుగెదర్. ఇట్ వాస్ ఫన్ ఆన్ సెట్. వెరెవర్ రాశి ఇస్ దేర్, ఇట్ విల్ బీ ఫన్. I have to thank my producers Manikanda garu and Prasad Reddy garu. Thank you so much. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, నేను చాలా ఎంజాయ్ చేసిన ఒక క్యారెక్టర్ ఇది. ఐఎమ్ డూయింగ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ ఇట్స్ నాట్ అ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్. నితిన్ గారు ప్లీజ్ కంటిన్యూ. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. May 3rd రిలీజ్ అవుతుంది. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యుల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. వాచ్ ఇట్. మళ్ళీ సక్సెస్ మీట్లో విల్ చాట్. థ్యాంక్ యూ. చూసారా, మీరిచ్చే సౌండే కాదు మేము కూడా మ్యాచ్ చేస్తాం మీ సౌండ్తో అంటున్నారు వాళ్ళు. ప్లీజ్ ఇప్పుడు మీరు మ్యాచ్ చేయాలి మీ స్పీచ్తో. హాయ్ అండి సార్. ముందుగా ఇక్కడికి వచ్చిన బుచ్చిబాబు సార్ థ్యాంక్ యూ సార్. ప్రసన్నజీ థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారిది నాది ఇంచుమించుగా ఒక 14 years ఫ్రెండ్షిప్ ఏమో నాకు తెలిసి. అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ హరి గౌరవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ అంటే మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ మ్యూజిక్కి. అండ్ ఈ మూవీకి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, మణికంఠ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో సుహాస్ బ్రో, మనం నెక్స్ట్ మూవీ కూడా మనం కలిసి చేస్తున్నాం. నాకు తెలిసి 2 movies కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి నేను గట్టిగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్జున్ బ్రో ఎక్కడ ఉన్నారు? అర్జున్ బ్రో మీరు కూర్చో. థ్యాంక్ యూ అర్జున్ బ్రో, చాలా మంచి సినిమా తీశారు అండ్ దాంట్లో నాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎడ్వర్డ్ బ్రో ఎనీ టైం కాల్ చేసినప్పుడు ఓపిక్గా విన్నారు నా బాధ అంతా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కలెక్షన్స్ ఆయన ప్రీవియస్ కలెక్షన్స్ అన్ని బ్లర్ అయిపోతే చూడాలండి ఈ సినిమా వల్ల. అవి బ్లర్ అయిపోయి ఇది దాన్ని దాటి క్రాస్ అయ్యి కలెక్షన్లు. సుహాస్ గారి సినిమా పాత కలెక్షన్స్ అన్ని బ్లర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే సూపర్బ్ అండి. అసలు బుచ్చిబాబు గారు పక్కనే ఉన్నారు కాబట్టి అవార్డు తీసుకొచ్చిన సినిమాని మనం ఆన్సర్ స్టేజ్ మీద చెప్తానండి. లేదు స్టేజ్ మీద చెప్తారా? మీరు ఆలోచించుకోవాలి కదా మీరు, అంతే కదా. ఒకవేళ మర్చిపోవాలనుకుంటే ఎవరు? వీళ్ళు మనల్ని గుర్తుపట్టకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు? మీరు గుర్తుపట్టకూడదు అనుకునే వాళ్ళు ఎవరు? లేకపోతే అలాంటి సందర్భం ఏంటి? ఒకేసారి అండి ఎన్ని అడిగానా? అంటే ఓకే
గుర్తుపట్టకూడదని ఎవరిని అనుకుంటే అందరూ గుర్తించాలని అనుకుంటాం కదండి. ఓ, దీనికి క్లాప్స్ కొట్టారా మీరు? ఆల్రెడీ మిమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు ఉప్పెనతో. అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరూ గెస్ట్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. చాలామంది అందరికీ ఒక్కొక్కరికి పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్పారు. బట్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారి నుంచి. అండ్ విత్ దెమ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ద థీమ్. అర్జున్ గారు నా ప్రొడ్యూసర్స్, ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, అండ్ సుహాస్ గారు, రాశి, నితిన్, ఆల్ మై కో యాక్టర్స్ అందరి సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది. బికాస్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్. సో అప్పుడు టీం మంచిగా ఉండితేనే వీ కెన్ డూ గుడ్ వర్క్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మణి గారు, ప్రసాద్ గారు, ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారు. ఐ డోంట్ నో ఇఫ్ హీ హెస్ కమ్, బట్ థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఈ మూవీ నాకు సెకండ్ థియేట్రికల్ రిలీజ్. సో ఇలాగనే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ గెస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతా కొంచెం. మన మూవీ 3rd మేకి రిలీజ్ అవుతుంది, ప్రసన్నవదనం. చాలా యునిక్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది ఎలా. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ మణికంఠ గారు. మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. You guys took the film to another level and for such a big release. Thank you so much. Arjun Garu, everyone is searching for Arjun Garu. He is not visible only. Okay, బయటికి. ఓకే, అర్జున్ గారుకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నన్ను నమ్మి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎడ్వర్డ్ గారు, మీకు అందరూ థ్యాంక్స్ చెప్పేశారు. ఇప్పుడు అవసరమా? పాప ముఖం పట్టుకుని అలా అవసరమా అంటారేంటి? థ్యాంక్స్ చెప్పాలి కాదు, అందరూ థ్యాంక్స్ చెప్పేశారు యాక్చువల్లీ. ఎడ్వర్డ్ గారు, మీరు జస్ట్ డైల్ అండి. మీరు 24/7 అవైలబుల్ ఉన్నారు. మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి. ఓకే ఎడ్వర్డ్, యూఆర్ లైక్ జస్ట్ డైల్. యూఆర్ 24/7 అవైలబుల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ మణికంఠ గారు అండ్ ఎడ్వర్డ్ గారు ఇస్ లైక్ రామ్ లక్ష్మణ్కి జోడీ. They're always together. So you've done a lot for this film. And something is there. And coming back to actors, Nitin Prasanna, Nandu, I have had scenes with these people and I had so much fun in the film. Payal, you're looking absolutely pretty and very natural in all the scenes. And thank you DOP Garu for making me look so strong on screen. And I'm forgetting someone. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన సుహాస్ గారు. సుహాస్ గారు, మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. అలా చేయొద్దండి, ఇప్పుడు చెప్పాలి. మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు, చాలా న్యాచురల్ యాక్టర్ ఉన్నారు. నేను మీ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, హీ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్. డోంట్ లాఫ్, ప్లీజ్ డోంట్ లాఫ్. సో యూ మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టబుల్. ఎవ్రీ డే ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ. నా ఫేస్ మీద ఉంది అండి కెమెరా, ఎందుకు. సో ఎవ్రీ డే వాజ్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ. అండ్ మీరు నాకు చాలా యాక్చువల్లీ దిస్ హోల్ ప్రొడక్షన్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ప్లీజ్ 3rd మేకి థియేటర్కి వెళ్ళండి, చూడండి. చాలా కొత్త క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్క రోజు ఈ మూవీలో ఐ హ్యావ్ హ్యాడ్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ప్రసన్నవదనం. థ్యాంక్ యూ. ఈ ఇమేజ్లో మీకు ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా? ఈ ఇమేజ్లో మీకు అసలు ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? విరాట్ కోహ్లీ గారా? ఎవరండి? అంత డౌట్ఫుల్. ఓకే, యా, ఓకే. పక్క ఇమేజ్లో కూడా విరాట్ కోహ్లీనే ఉన్నారు. షూర్ అండి? నిజంగా మీరు చెప్పేది నిజమేనా? చెప్పేది నిజంగా. పోనీ విరాట్ కోహ్లీ గారు అంటున్నారు. ఆ 2 ఫోటోల్లో మీకు తేడా ఏమైనా ఉందా?
క్వశ్చన్స్ ఉంటాయని చెప్తే అసలు వస్తామంటారా ఇక్కడికి? అందుకే మేము లీక్ చేయమండి పేపర్. యా, ఏదైనా పోనీ హెల్ప్ తీసుకుందాం. ఆడియన్స్ పోల్ లాగా ఫ్రెండ్స్ పోల్ అదో చెప్పింది. బుచ్చిబాబు గారు మీరు ఏకీభవిస్తున్నారు కదా, కళ్ళు ఓకే చూద్దాం ఒకసారి. తిప్పండి అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి అలా చూస్తుంటే. బా షార్ప్గా ఉంది అవసరాల శ్రీనివాస్ గారి కంటి చూపు అనేది అర్థమవుతూనే ఉంది అసలు. అండ్ ఎస్, ఈ ఫోటో విరాట్ కోహ్లీ గారి దగ్గరికి వెళ్ళనివ్వకండి, కేసు వేసేస్తారు ఆయన అనవసరంగా, అంత దారుణంగా తిప్పారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆల్. ముందుగా వచ్చేసిన మన ప్రసన్న గారికి, బుచ్చిబాబు గారికి, అవసరాల శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో సుహాస్ బ్రో, కొంచెం దగ్గరికి పెట్టుకోండి మైక్. సుహాస్ బ్రో, థ్యాంక్స్ బ్రో. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ జర్నీ చాలా బాగుండింది ఈ సినిమాతో మీతో. సో రాశి గారు, పాయల్ మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నితిన్, సో విజయ్ గారు చాలా మ్యూజిక్ బాగా ఇచ్చారండి, థ్యాంక్ యూ. సో డిఓపి అండ్ డైరెక్టర్, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మా పోస్ట్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ చేసిన రిషి, అభి అండ్ గంగాధర్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా May 3న రిలీజ్ అవబోతుందండి థియేటర్స్లో. సో అందరూ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ. లేదండి, నేనే చెప్తున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత, ప్లీజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. నా దగ్గర పెద్ద థ్యాంక్స్ లిస్ట్ ఉంది, అందుకే లాస్ట్లో వచ్చానండి. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేసాం మనం సినిమా, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు మిక్సింగ్ చూసి చెప్తున్నా, ఈరోజు సినిమా 100 out of 100 టైమ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అండి. అండ్ నేను ఇందులో ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది, అంటే మేము నా జర్నీ కలర్ ఫోటోతో స్టార్ట్ అయింది. అంటే సుహాస్ బ్రోకి ఒక పేజ్ ఉంటే ఆ పేజ్లో ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఎక్కడో ఒక చోట నా పేరైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనతో అసోసియేషన్ నేను అంత ఇష్టపడతాను. అందరికన్నా అంటే లైక్ చాలామంది కన్నా నేనే మా హీరోకి అతిపెద్ద ఫ్యాన్ని. ఏంటి ఎలివేషన్ షాట్ లేవేంటి, అది లేవేంటి, ఇది లేవంటే హీరో అడగడు, ప్రొడ్యూసర్ అడుగుతాడు. అలా ఉంటుంది మా ఇద్దరి ఫ్రెండ్షిప్, ఎప్పుడు అలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. సుహాస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. చాలా హర్డిల్స్ చూసాం మనం ఈ 3 years, అన్నీ దాటాం. జస్ట్ 1 week 100% హిట్ కొడుతున్నాం. హీరోయిన్స్ అండి, పాయల్, రాశి చాలా బాగా చేశారు. రాశి యువర్ టెరఫిక్ ఇన్ ద ఫిల్మ్, పాయల్ యువర్ గార్జియస్. మ్యూజిక్ విజయ్ గారు, మీ అందరికీ 2 పాటలు బాగా నచ్చుంటాయి అనుకుంటున్నానండి. కొంచెం లాస్ట్ మినిట్ రిలీజెస్ చేసాం, బట్ స్టిల్ అవి వైరల్గా వెళ్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. డిఓపి చంద్రు గారు చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అశ్వన్ అండ్ ప్రతిభ గారు చాలా బాగా చేశారు. ఆర్ట్ క్రాంతి అన్న చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. యాక్టర్స్ అండి, మా నితిన్ కానీ చాలా బాగా చేశారు అందరూ. అండ్ ఫ్యూ పీపుల్ ఉన్నారండి, నేను థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు. సినిమా చేయడం అంత ఈజీ కాదండి. సినిమా చేయడం చాలా కష్టం, కాకపోతే చేసేసాం ఎలాగోలా. ఈ సినిమా కొన్నిసార్లు ఆగిపోవాల్సి వచ్చింది, అంటే షూట్ స్టార్ట్ చేయాలనుకుంటాం, ఆగిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకానొక స్టేజ్లో బుచ్చి అన్న ఇక్కడే ఉన్నావు చెప్తున్నా అంటే మీకు చెప్పాలా, డైరెక్ట్గా చెప్పే స్కోప్ ఉంది కానీ చెప్పలా. బుచ్చి అన్న ఒకరోజు స్టేజ్ మీద సినిమా తీసినోడు పోతాడు, సినిమా చూసినోడు పోతాడు, కానీ సినిమా ఉండిపోతుంది అన్నాడు. ఇంకా అలాంటివి కొన్ని నడిపేసినాయి మీటర్లు. థ్యాంక్స్ బుచ్చన్న. నైట్ ప్రసన్న గారికి 11కి కాల్ చేశా, సార్ మీరు రావాలి సార్ అంటే, ప్రసన్న గారు మణికంఠ ఇంకో మాట అనకుండా ప్రసన్న గారు నేను వస్తాను మణికంఠ అన్నారు. థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. హరిగౌర గారు మా మ్యూజిక్ డైరెక్టర్ మా లాస్ట్ సినిమాకి, ఆయన్ని నేను ఎప్పుడూ బ్రో నువ్వు ₹1,00,00,000 మ్యూజిక్ డైరెక్టర్వి అనేటోడిని. ఇప్పుడు నాకు తెలిసి ఆ బార్ 2-3కి పెరిగినట్టుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
హరి సార్ అవసరాలు సార్, మీ డిస్కషన్ లేకుండా మా సినిమా జరగదు సార్. మా అర్జున్ రోజుకి 10 సార్లు మా అవసరాల గారికి చెప్పాను అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అరవింద్ గారు విన్నారండి. అరవింద్ గారు విన్న వెంటనే ఇది చేద్దాం అనుకున్నారు. సో దాని తర్వాత మంచిగానే వెళ్ళింది. ఇది మా పార్ట్నర్స్ అండి, అర్హా మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. రవికాంత్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎస్పెషలీ మై హోమ్ రామ్ గారు అండి. రామ్ గారు ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఎప్పుడు కలిసినా చాలా పాజిటివ్ వైపుతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. నేను ఒక పర్సన్ గురించి స్పెషల్గా చెప్పాలండి. నేను ఇందాక అన్నాను కదా, సినిమా ఒక 2-3 సార్లు సినిమా ఆగిపోవాల్సిన స్టేజ్లో ఇది పట్టాలెక్కిందని. దానికి మెయిన్ రీజన్ రాజేష్ గారు అండి. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను టీజర్లో కూడా చెప్పా, అప్పుడు మీరు లేరు అనుకుంటా. మీ అంత మంచి మనిషిని నేను చూడలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అండి, సుకుమార్ గారు వస్తున్నారు అనుకుంటా. వచ్చే ముందు థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా డిస్ట్రిబ్యూటర్స్ అండి, కొంచెం బై గాడ్స్ గ్రేస్ మంచి అసోసియేషన్స్ వచ్చాయి మాకు. మైత్రి అండ్ హోంబలే ఫిలిమ్స్. మైత్రిలో శశిధర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. శశన్న సినిమా చూసిన వెంటనే చేసేద్దామని అన్నారు. థ్యాంక్ యూ అన్న. అండ్ నాగార్జున అన్న, అంటే సినిమా లాస్ట్ 3 years నుంచి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేశాను, నువ్వు ఇంత చిన్న ప్రొడ్యూసర్వి, నువ్వు ఎలా రిలీజ్ చేసుకుంటావు సినిమా అంటే, నేను చిన్న ప్రొడ్యూసర్నే, బట్ అంటే లైక్ నాగార్జున ఇచ్చిన సపోర్టు అంత ఇంత కాదండి. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ 3 months నుంచి చాలా స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ మీద జరుగుతుంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ అండి, అభిలాష్ అండ్ గంగాధర్. చాలా థ్యాంక్స్, ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అభి, చాలా థ్యాంక్స్ గంగాధర్. లైక్ ఎవ్రీబడి సెడ్, ఎడియన్నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, డైరెక్టర్ చాలా బాగా తీశాడు సినిమా. కొందరు చెప్తారు, కొందరు సినిమాలు తీయరు చెప్పినట్లు. సో ఇప్పుడు ఏదో చెప్పేసి అలా కాదండి అర్జున్. తను ఏ సీన్ అయితే పేపర్ మీద రాశాడో అదే సీన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది. అందుకే అదంత బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. ఫైనలీ అండి, రిషి తిను మా కోఎడిటర్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అండి. లాస్ట్ 3 monthsలో హార్డ్లీ ఒక డైలీ 4 hours 5 hours పడుకుంటున్నాడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. తిను ఒక డైరెక్టర్, నరుడు బ్రతుకు నటన అనే సినిమా డైరెక్టర్ తిను. అంటే ఇతని విజన్ని మ్యాచ్ చేసుకుంటూ ప్రసన్నవదన అనే సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవాళ కూడా లాస్ట్కి అంటే లైక్ మిక్సింగ్లో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం దొరికితే సినిమా బెటర్ అవ్వడానికి ఎవ్రీ ఛాన్స్ తను మ్యాక్సిమం, ఇప్పుడు సుహాస్ బ్రోకి కానీ, నాకు కానీ, అర్జున్కి కానీ ఇట్ వాజ్ ద కాన్స్టెంట్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిషి. కోఎడిటర్గా వచ్చాడు, బ్రదర్గా ఉన్నాడండి. అందరికీ థ్యాంక్ యూ. May 3rd సినిమా థియేటర్లో కలుద్దాం. మంచి హిట్ అండి, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన డైరెక్టర్ సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే తబితా సుకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి కూడా వెల్కమ్ మ్యామ్. సో వారి చేతుల మీదుగా ఇంకా కాసేపట్లో ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. సో ఇలాంటి బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినందుకు సుకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్న మొన్న నాలోన తారే రారే తారారా తేరారే కొన్ని ట్యూన్స్ అలాగే చాలా న్యాచురల్గా వెళ్ళిపోతాయండి. అది నాకు చాలా బలంగా విజయబుల్గా నేను గారు రిలీజ్ చేసినప్పటి నుంచి నేను మా ఇంట్లో హాంట్ చేస్తూనే ఉంది ఆ ట్యూన్. ఇందాక నేను అక్కడికి వచ్చి చెప్పినట్టు విద్వత్వన్ వాళ్ళకి విజయం దక్కితే కనుక తోటి కళాకారులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నా హనుమాన్ రిలీజ్ అయినప్పుడు విజయబుల్ గాని గారు కాల్ చేసి అప్రిషియేట్ చేసిన, ఆయన బేబీ రిలీజ్ అయినప్పుడు నేను అంతే సంతోషపడ్డాను. అండ్
ఇక్కడ నాకు చాలా తక్కువ అరుదుగా ఒక్కొక్క తరానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంతమంది యాక్టర్స్ వస్తారండి. ఒక స్టక్ మూమెంట్ ఉంటుంది వాళ్ళు చూసినప్పుడు. సార్ చిరంజీవి సార్ కానివ్వండి, నాని సార్ కానివ్వండి, రవితేజ సార్ కానివ్వండి, అలాగే సుహాస్ గారిని చూసినప్పుడు నాకు అలాగా ఆ మూమెంట్ అనిపించింది. లేచి వచ్చేసరికి నాకు అసలు ఏం తెలియట్లేదు. ఈ సినిమా స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ భరత్ కమ్మ. నేను సుహాస్ బ్రోకి కథ చెప్పాలనుకున్నప్పుడు భరత్ కమ్మకి అడిగానండి. సో ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు కనెక్ట్ చేశారు. థ్యాంక్స్ అండి భరత్. అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు కనెక్ట్ చేసి రాజా గారు మన మణికంఠ కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది మనది. స్మాల్గా చిన్నగా అనుకున్నది చాలా బాగా చేసాం. అనుకున్న కన్నా చాలా గ్రాండ్గా ఏం కావాలన్నా ఏమీ లోటు లేకుండా చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళు చూసుకున్నారు. నన్ను సూపర్ అనిపించింది నాకు వర్కింగ్ కదండి. అండ్ సుహాస్ బ్రోతో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈజ్ డైరెక్టర్స్ డిలైట్, డైరెక్టర్స్ యాక్టర్. ఈజీగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. ఈజీగా మనం డైరెక్టర్గా ఏముంటుంది అనేసి తనకి ఈజీగా తెలిసిపోతుంది. చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తాడు. సూపర్ అండి తను. అంటే నేను ఆర్డర్ అటు ఇటు వెళ్ళిపోతుంది మైండ్లో నుంచి, లాస్ట్లో చెప్దాం అనుకున్నా. సో నాకు సపోర్ట్ చేసిన, ఇది ముఖ్యంగా చెప్పాలంటే సపోర్ట్ చేసిన డిఓపి చంద్రశేఖర్. అంటే ప్రతిసారి మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఒక డిస్కషన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి బయట వచ్చేదాకా చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ మన ఇద్దరి మధ్య ఒక 20 years రిలేషన్షిప్. ఇంతకుముందు తను మాట్లాడేటప్పుడు నన్బా అన్నాడు. ఎస్, ఈజ్ మై నన్బా. అండ్ అవసరాలు గారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాం సార్తో. చాలా మంచి అనుభవం వచ్చింది. ఆ అనుభవం నాకు సినిమాకి చాలా పనికొచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బుచ్చిబాబు, నాకు కలిసి మనం పనిచేసాం సార్ దగ్గర, కానీ నాకన్నా తెలివైనవాడు. సూపర్ సినిమాలు అండ్ మూవీ చూస్తేనే తెలిసిపోతుంది. ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఉంటుంది అందులో. థ్యాంక్స్ బుచ్చి ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ. కార్తిక్, చిన్న ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ప్రసన్న గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ వెరీ గుడ్ సార్. చాలా బాగుంది ఇక్కడ. అండ్ విజయ్ బ్రో సూపర్. ఆర్ఆర్ అదుగొట్టారు, సినిమా ఎక్కడికో లేపారు. చాలా బాగుంది, చాలా చాలా సూపర్ ఉంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయినాయి. ట్రైలర్ అదుగొట్టారు, చాలా బాగుంది. అండ్ నా ప్రొడ్యూసర్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి గారు. నేను ప్రొడ్యూసర్ అని చెప్పేశాను, కానీ ఆల్మోస్ట్ ఒక
బ్యాక్ సపోర్ట్లో నిలబడి నడిపారు సినిమాని. ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనేసి. చాలా బాగుంది వర్కింగ్ వాళ్ళతో, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మణి అండ్ థ్యాంక్ యూ ప్రసాద్. నితిన్ సూపర్. సో ఇంకా చెప్పాలంటే మన డైరెక్షన్ టీమ్ యాక్చువల్ చెప్పాలని మర్చిపోయాను లాస్ట్ టైం కూడా. అజయ్ భయ్య ఆల్మోస్ట్ నాతో చాలా ట్రావెల్ చేశాడు. అజయ్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రసాద్, వెంకట్, దిలీప్, అభిలాష్, గంగాధర్ అందరూ చాలా సపోర్ట్ చేశారు సినిమా చేయడానికి. ఇంకా ఎవరైనా పేర్స్ మర్చిపోతే తెలియదు, ఉస్మాన్, చక్రం. సో ఇట్లా నాకు ఒక డైరెక్షన్ చేయాలంటే వెనకాల ఒక టీం లేకపోతే చేయడం చాలా కష్టం అవుతుందండి. నాకేం కావాలి, నాకేం ఉంటే బాగుంటుంది అనేసి అర్థం చేసుకొని ఫ్రేమ్ పెట్టగానే అన్నీ వచ్చేసేలాగా చేయడం అనేది వాళ్ళ సపోర్టు నా సినిమాకి చాలా కాంట్రిబ్యూషన్, చాలా మంచిది. అది పోస్ట్ ప్రొడక్షన్లో మన రిషి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చూసిన టీజర్ కట్ అవ్వచ్చు, ట్రైలర్ కట్ అవ్వచ్చు, తను చేశాడు. చాలా మంచి టెక్నీషియన్. చాలా చాలా థ్యాంక్స్ రిషి. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్ టు బీ హియర్ ఇన్ యువర్ అంటే ప్రసన్నవదంలో ఉండడం చాలా మంచిది. సూపర్, థ్యాంక్ యూ. అండ్ కో ఆర్టిస్ట్ మన ఇద్దరు హీరోయిన్స్ మన సినిమాలో, రాశి అండ్ పాయల్ చాలా బాగా చేశారు. సినిమాకి ఎంత కావాలో అంత సపోర్టివ్గా సినిమాలా కనబడేలా చేశారండి. చాలా బాగుంది. మీరు చూస్తారు వాళ్ళ క్యారెక్టర్స్ అంత బాగుంటుంది. డెఫినెట్లీ వాళ్ళిద్దరికి మంచి పేరు వస్తుంది. నవీన గారు చిన్న క్యారెక్టర్ని అక్సెప్ట్ చేసుకొని చేశారు. చాలా థ్యాంక్ యూ. మధు గారు థ్యాంక్ యూ. కుశలిని గారు థ్యాంక్ యూ. ఎడ్వర్డ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఆర్ట్ డైరెక్టర్ గారు అఫ్కోర్స్ అంటే నాకు చూస్తుంటే కనబడుతుంటే గుర్తొస్తుంది తప్ప లేదు, మిస్ అయిపోతుంది. సార్ థ్యాంక్ యూ సార్. కాంతి గారు ఎవరైనా మర్చిపోయానా? సారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవర్ గారు. అంటే నేను ఇప్పుడు మన నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది ఉంటుంది, మనం ఎవరితో ఎక్కడ నేర్చుకున్నాము, ఎక్కడ ఉంటుంది అని దాన్ని బట్టి ఉంటుంది. నేను ల్యాండ్ అయింది సుకుమార్ గారి దగ్గర. సో ఆయన దగ్గర ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఆయన స్థాయిలో మనం ఆలోచించడం అక్కడే మొదలెట్టేస్తాం. ఎందుకంటే ఆయన సాటిస్ఫై చేయాలి మనం. సో 1 కాదు 2 కాదు 3 నాకు ఆప్షన్స్ చెప్పాలి. ఆ లెవెల్లో ఉండాలి. లేదంటే నీ లెవెల్ ఇది కాదురా అని తిట్టి నన్నుతో రాయించి మళ్ళీ చేయించడం ఆయన ఈజీ. సో ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ అవ్వచ్చు, ఆయన ఇచ్చిన చనువు అవ్వచ్చు. ఎన్నోసారి షార్ట్ వస్తుంది, సార్ ఈ షార్ట్ వద్దు సార్ అని ఆపేసాను నేను. ఆయన ఏమి బాగుందరా, సూపర్ రా నువ్వు అని చెప్పారు అని నాకు చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఎలా ఉందంటే సార్ సినిమా చూశారు, వెనకాల వచ్చింది శబాష్ అన్నట్టు ఉంది. మీరు దంగల్ సినిమా చూస్తే గుర్తొస్తుంది. అమ్మాయి మొత్తం సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక్క శబాష్ కోసం వెయిట్ చేస్తారు. అట్లా నాకు థ్యాంక్ యూ సార్. ఇవన్నీ చేయడానికి ఇంట్లో సపోర్ట్ ఉండాలండి. మా వైఫ్ సుప్రియ సూపర్ సపోర్ట్. నా బ్రదర్స్ అంటే నేను వదిలేసి వచ్చేసాను హైదరాబాద్కి. మా తమ్ముళ్ళు ఇద్దరు మా అమ్మ నాన్న చూసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నా వైఫ్ సపోర్ట్ అవ్వచ్చు, మా పేరెంట్స్ అవ్వచ్చు. వాళ్ళ కష్టం ఏంటంటే నన్ను ఇక్కడ చూడాలని. సో అన్ఫార్చునేట్లీ మనం లేరు, చూస్తుంటారు. సారీ ఎమోషన్ అవుతున్నా, కొద్దిగా ఎమోషన్ అదే. సో ఇక్కడ మా లిరిక్స్ ఇచ్చిన కిట్టు విసప్రగడ థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు థ్యాంక్ యూ. ఒక నిమిషం లిస్ట్ అయినా మర్చిపోయినా చూస్తాం మళ్ళా. మైత్రి మూవీస్ అండ్ హొంబాడే ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు డిస్ట్రిబ్యూషన్ చేసి. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫైనల్గా చాలా ఇష్టంతో చాలా నీట్గా సినిమా చేసాం. ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నాం May 3rd. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ గుర్తించకపోవడం. ఒక మనిషి ఫేస్ చూస్తే ఆ ఫేస్ మైండ్లో రిజిస్టర్ అవ్వదండి. రిజిస్టర్ అవ్వకపోతే హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్లో ఎలాంటి సిచ్యుయేషన్స్లో పడతాడు, ఎట్లా బయటకు వస్తాడు అన్నది సారాంశం.
చాలా అద్భుతంగా వచ్చింది. సార్ నుంచే శబాస్ వచ్చింది. మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మా హీరో గారు హ్యాపీ, మీరందరూ హ్యాపీ అవుతారనేసి చెప్తున్నా. సూపర్ ఉంటుంది. వచ్చి థియేటర్లో May 3 చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి కథతో వస్తున్నారు. డెఫినెట్గా ఈ కథ తర్వాత మీ పేరు మారుమోగిపోతుంది. అది మేము గట్టిగా నమ్ముతున్నాం. కంటెంట్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, ముఖ్యంగా మా సుకుమార్ గారికి అందరికీ నమస్కారం. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ నుంచి ఈ సినిమా పోస్టర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ సుహాస్ గారు, గుడ్ టు సీ యూ గ్రోయింగ్ అండి. సినిమాకి చాలా బాగా ఎదుగుతూ వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామా సినిమా నాకు చాలా ఇష్టం. నేను బేసిక్గా హారర్ ఫిల్మ్స్ పెద్ద భయపడిన, కానీ టీవీలో ఫోన్లో చూస్తూ ఫ్యామిలీ డ్రామా సినిమాకి భయపడాను. నాట్ బికాస్ ఆఫ్ బీజిఎం, నాట్ బికాస్ ఆఫ్ సీన్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్. అది చూసి తర్వాత సీన్ చూడాలని భయం వేస్తుంది. ఇంకేం చేస్తాడు రా బాబు అన్న భయం వేసి అంత బాగా చేశారు. ఈ సినిమా ఆ సినిమా కంటే బాగా పర్ఫామ్ చేయాలని, ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ పాయల్ గారికి అండ్ రాశి గారికి ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మణికంఠగా ఈ సినిమా ప్రొడ్యూసర్. ఈ లాస్ట్ సినిమా మా కాశీ చేసిన చిత్తమహారాణి సినిమాకి నేను ఒక్కసారి సపోర్ట్ చేసినందుకు మా మణికంఠ గారు నాకు 100 times 100 సందర్భాల్లో సపోర్ట్ చేశారు. ఆయనకి ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అర్జున్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మన క్యాన్సర్ హాస్పిటల్ రోడ్లో ఉండేవాడిని. లక్కీగా మా పక్క రూమ్లో తోటసీన్ గారు అండ్ మన అర్జున్ ఇద్దరు మా పక్క రూమ్మేట్స్. వీళ్ళిద్దరు తర్వాత తెలిసింది సుకుమార్ గారు వాళ్ళ అసోసియేట్స్ అని. అంటే మేము పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా సైట్ కొడతామో రోజు వెళ్ళి సుకుమార్ గారు అసోసియేట్లు అంట. ఆర్య 2 సినిమా చేస్తున్నారు. అసలు ఏంటి అది చాలా పెద్ద విషయం. అప్పటికంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకున్న రోజుల్లో పక్క ఇమ్మీడియట్ ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళు స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 లైన్లు చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మాపో డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్. అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారి సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం. ఆర్య సినిమాలో రింగ సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో 2 జేబులు చేతిలో పెట్టుకొని. విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. అండ్ విజయ్ బొల్గానియన్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇద్దరం అన్ని పార్కుల్లో కూర్చున్న, అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అన్ని సాంగ్స్కి నేనే రైటర్ లాగా అంతా క్లోజ్గా తిరిగేవాళ్ళం. బట్ కలిసి ఇప్పుడు దాకా సినిమా చేయకపోయినా కూడా స్టార్టింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్గా ఎవ్రీ టైం రోజు కలిసి నేను కథ చెప్పి, నేను సీన్ చెప్పి, ఆయన ట్యూన్ చెప్పి ఇలా ఉండేది. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం. అండ్ ఈ సినిమా May 3 వస్తుంది. అందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూసి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారని అడిగారు అనమాట. నాకు షార్ట్ ఫిల్మ్ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, నేను ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు ఆ అప్రోచ్ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే సాధారణంగా డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్ధం అవ్వడం నేను సాధారణంగా చూడలేదు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ కథ నాకు పంపించారు. అండ్ అర్జున్ నేను సుకుమార్ గారి దగ్గర పని కూడా చేశానని చెప్పారు అనమాట. నాకు ఆ స్క్రిప్ట్ చాలా నచ్చే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ మిడిల్ ఫింగర్ అని యూట్యూబ్లో రిలీజ్ అయింది. నాకు చాలా అర్జున్తో పనిచేయడం చాలా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ అనమాట నేను చేసిన దాంట్లో. అర్జున్ డైరెక్టర్ అవుతాడని నేను చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ ఆ రోజు రావడానికి త్వరలో రాబోతోంది. అండ్ నేను స్టేజ్ మీద అర్జున్ గురించి మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్
సుకుమార్ గారు ఆయన నేను చేసిన వర్క్ ఎప్పుడు ఆయనకు నచ్చినా నాకు ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాధారణంగా నాకు సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎవరు ఆయన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళరు. ఓన్లీ డైరెక్టర్స్ అయితేనే ఆయన టీం నుంచి బయటకు వస్తారు. బుచ్చిబాబు గారు, అర్జున్ గారు అలాగే బయటకు వచ్చారు ఆయన దగ్గర నుంచి. అండ్ చేరడం సుకుమార్ గారి దగ్గర చేరడం నాకు చాలా విధాలుగా వాళ్ళ అదృష్టవంతులు నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఎంత మెటిక్యులస్గా పనిచేస్తారో ఒక ఎత్తు అయితే, ఆయన తనతో పనిచేసే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో నేర్చుకోవడం కూడా సుకుమార్ గారి దగ్గర చాలా చాలా అదృష్టం నేను నమ్ముతాను అనమాట. థ్యాంక్ యూ సుకుమార్ గారు. నేను కూడా మీ దగ్గర మీతో ఇంటరాక్ట్ అయ్యాను, మీరు ఎలా పనిచేస్తారో అవన్నీ చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుహాస్ గారు, అండ్ ఎవ్రీ ఫిలిం తోటి మీరు యాక్టర్గా ఎంత పైకి వెళ్తున్నారో చూస్తున్నాను. ఈ ఫిల్మ్ కూడా మీకు షుడ్ బి ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఈ ఫిల్మ్ కూడా మీకు చాలా సక్సెస్ తీసుకురావాలని, యాక్టర్గా మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఒక స్టార్గా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్ట్రెసెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ది స్టేజ్. అండ్ ఇందాక ఎవరో స్టేజ్ ఎక్కుతుంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నారు, కానీ ఇద్దరు తెలుగు మాట్లాడిన విధానం చూస్తుంటే వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇంతకన్నా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. అండ్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ విజయ్ బుల్గనన్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు, వన్ మోర్ టైం. థ్యాంక్ యూ. 24 hours ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుంటాడంట ఆయన. ఏంటో నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 24 గంటలు ఎందుకు ఆన్లైన్ ఉండాలి నాకు అర్థం కావట్లేదు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మీరు ఏదో చిన్న ఫ్రెండ్షిప్ కోసం వచ్చావు థ్యాంక్ యూ అన్నారు. నేను ఫ్రెండ్షిప్ కోసం రాలేదు. యాక్చువల్గా ఫస్ట్ విరూపాక్ష సుకుమార్ సార్కి చెప్పినప్పుడు సార్ అర్జున్కి ఒకసారి కట్ చెప్పు, తను ఐడియాస్ బాగుంటాయి, నీకు ఏమైనా ఉపయోగపడతాడేమో, హీ గివ్ గుడ్ ఫీడ్బ్యాక్ అన్నారు. సో అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు సార్ పిలిచిన తర్వాత వీ ట్రావెల్ టుగెదర్. మీరు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సో నా సక్సెస్లో మీరు ఉన్నారు. సో ఫర్ దట్ ఐ హావ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. అండ్ డెఫినెట్గా ఐ నో నాకు ఈ కథ తెలుసు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నేను వచ్చి ఎలా వచ్చామో మీరు కూడా సార్ దగ్గర నుంచి డెఫినెట్గా విల్ గెట్ గ్రేట్ సక్సెస్. కమింగ్ టు సుహాస్ గారు, ఇందాక మేకింగ్ దాంట్లో అందరి గురించి చెప్తూ ద డైరెక్టర్, ద డిఓపి, ద హీరోయిన్, బట్ ద యాక్టర్ అనేసారు మీకు. సీరియస్లీ సార్, యాక్టర్ అది ఎవరి ఐడియా? హీరో అని కాకుండా యాక్టర్ అనే వేయాలి. యా, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ న్యూ కమర్స్. అంటే మాలాంటి కొత్త డైరెక్టర్స్ ఎవరికి వచ్చినా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ మీరు అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, ఓ రెండు ప్రేమ మేఘాలు తర్వాత ఇప్పుడు ఇందులో సాంగ్ ప్రజెంట్ నా ప్లేలిస్ట్లో ప్లే అవుతున్నాయి, మోస్ట్ ఎక్కువ ప్లే అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నైస్ మ్యూజిక్ సార్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, ఎంటైర్ క్యాస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఉప్పెన అన్న చిత్రంతో కలెక్షన్లు సునామీని సృష్టించారన్నమాట వారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెనకాల మా గురువు గారు ఉన్నారు, పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతే తిడతారు మేడం. ఇంకా అంటే నేను కానీ, దసరా శ్రీకాంత్ కానీ, మన అజ్జుబయ్య కానీ, మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే, అందరూ కార్తీక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టిన మొదటి రోజు నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన. నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీ అంటారు. సుక్కు సార్, మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు నాకు తెలుసు, దాంట్లో తిరగలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నారా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది సుక్కు సార్ నుంచి మేము ఎలా పడుతుంది, దాంట్లోంచి మేము పడతాం అన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా కాకినాడే, సముద్రం పక్కన ఉంటున్నాడు కాబట్టి అంత మంచి మ్యూజిక్ వస్తుంది. ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నేను కూడా వచ్చి సినిమా చేయాలని అడగాలని కోరుకుంటున్నా. నేను చెప్పడం మర్చిపోయాను, రెహమాన్ గారికి వినిపించే ట్యూను ఇది. ఇంకా ఏం చెప్తాం, సుహాస్ ప్రతిసారి కొత్త సినిమా వస్తుంది. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ, ఆల్ ది బెస్ట్ అండి. అజ్జు బాయ్ గురించి చెప్పాలి. అర్జున్ అన్న, నేను సుక్కు సార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. అంటే నేను మొట్టమొదటిసారిగా క్లాప్ బోర్డ్లో నాకు రాయడం దగ్గర నుంచి ఎడిటింగ్ బుక్లో ఎడిటింగ్ రాయడం నేర్పింది అర్జున్ అనే. నేను మానిటర్ చూస్తున్నా, ఆర్టిస్టులు ఎలా చేస్తారో ఒకసారి చూద్దామని వస్తుంటే డెప్ మీద కొట్టాడు నన్ను. కొట్టి నువ్వు ఇంకెక్కడ రావడానికి టైం ఉందిరా, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ముందు వర్కులు చేయన్నాడు. అర్జున్ నువ్వు కొట్టింది నాకు గుర్తుంది. నువ్వు కానీ తోట సీనన్న కానీ సార్ దగ్గర ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. అంటే 4:30, 5:30, 6:30 ఇది, మళ్ళీ సార్ 8:30కి ఆఫీస్కి వస్తే 8:30కి వచ్చేసేవారు. మీరు అంత కష్టపడేవారు. మీలో 10% కష్టపడినా డైరెక్టర్ అయిపోవచ్చు అనిపించేది. ఆ 10%తోనే అయ్యాను డైరెక్టరు. మీరు 100% ఎఫర్ట్స్తో వస్తున్నారు. మీరు ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో నాకు తెలుసు. ఎందుకంటే మీ కష్టం చూశాను. మీరు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అయిపోయినప్పుడు అంటే నాకు ఏడుపు వచ్చింది అక్కడ. అంత అంటే మీరు ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సుక్కు సార్ దగ్గర జాయిన్ అవ్వి ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ప్రసన్న వదనంతో అత్యంత ప్రకాశవంతంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమా ప్రసన్న వదనం మే 3వ తారీఖు వస్తుంది థియేటర్స్లో. కలర్ ఫోటో కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాంక్ దేంతోనూ డిసప్పాయింట్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, సో ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు, అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ. మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ రెడ్డి నాకు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్, నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆయన మీద చూపించుకుంటారు, బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ థ్యాంక్స్ ఎడ్వర్డ్. అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిషి అని తను కో ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశారు నన్ను, థ్యాంక్ యూ రిషి. అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఈ సినిమాకి క్లాప్ కొట్టింది సుకుమార్ సారే. నాకు అలాంటి ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అన్నమాట, కొంచెం కాళ్ళు వణుకుతూ భయంగా ఉంటుంది. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వింటమే కానీ చూడటం అదే. సార్ ఎమోషన్ అయిపోయారు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని, ఎంత జెన్యూన్ లవ్, కాకపోతే అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అది చాలా షాక్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ, అందరూ ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడకూడదు, ఏదన్నా సినిమానే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు. చాలా కష్టపడతాడు. ఆల్ ది బెస్ట్, నీకు మంచి సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు. నువ్వు చాలా ఇష్టం నువ్వంటే, ముఖ్యంగా బండి గారికి బాగా ఇష్టం నువ్వంటే.
చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన. అంటే చెప్పాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికి హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తున్నాడు కదా కరెక్ట్ అదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ని ఇమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మా అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాక్షసి చాలా బాగా చేశారు, ఇన్స్పైర్డ్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే రాజేష్ చెప్పుంటాడు నీకు, ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఇంకెవరైనా క్వశ్చన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా పక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను, నేను ఇలా ఏఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సార్ కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే చాలా అమాయకుడు, బోర్డు లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పన్నాను అంటే మీ నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్, తోటసీని. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను, 23 డేస్లో 100%లో కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా 100%లో. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 2 100%లో 1 ఒక్కడిని ఐ థింక్ 1 ఒక్కడికి వింకి జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100%లో 1 ఒక్కడిని, నారు ప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీన్ కామన్, ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరికీ తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ కనిపించట్లా. మీరు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000s ఆఫ్ కోర్స్ సంపాదించి ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాను. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండుంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అదవుతుందా మీకు? అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలి అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ ఎన్నింగ్స్లో నాకు కథ చెప్పక్కల్లా మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాసిని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడే నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్ నిజంగా. అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే
వచ్చాడు కదా, కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను. అంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డిజైన్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా చేశాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్గా చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నమ్మరో లేదో, వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాకి వీడు మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది. అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది. లవ్ యూ రా. ఏం చెప్పాలి అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ వచ్చినందుకు లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రచారం చెప్పడం కాదు కానీ, సో యూ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తిక్ లవ్ యూ కార్తిక్. అండ్ సీను, నీ సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని. ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. ఊహలు గుసగుసలాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్గా చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప ఎస్ రూల్ చేయడానికి ఒక్కటి, నేను సినిమా మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటా, నేను అర్జున్ బ్రో మాట్లాడుకుంటే సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా, మనం అనుకున్నట్టే వచ్చింది, బాగా వచ్చింది. ఎస్, కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది. సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు, సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్నాడు. ఎలా ఉంది సార్, చాలా అంటే చాలా బాగుందని అని. సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ 15 minutes సార్ మాకు వచ్చిన బూస్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ స్టేజ్కి మాలాంటి వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు, సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీం అందరికీ బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నందుకు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, May 3rd ప్రసన్న వదన మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని మీరు అందిస్తారని గట్టిగా ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై